అర్థమయ్యే జ్ఞానాన్ని ఇవ్వమని నా నేస్తున్నాను అయిపోతున్నాను. దయ్యతో మనకి ఒక పెద్ద కేసు వస్తున్నాడు. ఆయన పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ డాడీ. హాయ్ పిల్లలు, బాగున్నారా? ఇంతకీ మీ బైబిల్ తెచ్చుకున్నారా? లేదా? మరి ఓ ఫోన్ తెచ్చారా? ఓకే, ఫోన్ లో ఉందా మీ బైబిల్? ఓకే, కానీ ఫోన్ లో బైబిల్ తో పాటు ఏమేమి ఉన్నాయి? ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ అన్ని ఉన్నాయా లోక సంబంధమైనవి? ఓకే, బైబిల్ చాలా ప్రాముఖ్యమైనది. ఇది హోలీ బైబిల్, కానీ ఇందులో లోక సంబంధమైనవి అన్ని ఉంటాయి. కాబట్టి ఇది క్యారీ చేస్తున్నాము అంటే లోకాన్ని కూడా క్యారీ చేస్తున్నాం. అదే బైబిల్ క్యారీ చేస్తున్నామంటే దేవుని యొక్క పవిత్రమైన మాటలని మనం మన వెంట తీసుకొని వెళ్తున్నాం. బైబిల్ చర్చికి వెళ్ళేటప్పుడు, ఎక్కడైనా ప్రేయర్ కి వెళ్ళేటప్పుడు బైబిల్ ని మన వెంట తీసుకొని వెళ్ళాలి. ఓకేనా? సో మీరు వాక్యం వినేటప్పుడు కూడా బైబిల్ మీ వెంటే పెట్టుకోండి. వాక్యాలు చెప్పేటప్పుడు అవి అలా ఉన్నాయా లేదా అని అందులో చూసి మీరు గ్రహించాలి. ఓకేనా? సరే, మనం ఇప్పుడు మంచి స్టోరీ నేర్చుకుందామా? పిల్లలు, ఓ ఊళ్ళో ఓ బాతు తల్లి ఉండేది. అది చాలా గుడ్లు పెట్టింది. చాలా గుడ్లు పెట్టి వాటిని పొదిగేస్తూ ఎక్కడికి వెళ్లకుండా ఎప్పుడు అవి పిల్లలు అవుతాయా అని ఎదురు చూస్తూ ఉండేది. అనుకోకుండా ఓ రోజు సడన్ గా దాని ఆశ తీరింది. ఆ గుడ్లలోంచి బాతు పిల్లలన్నీ బయటికి రావడం మొదలు పెట్టాయి. చూస్తుండగానే పచ్చటి ఆకారంలో చిన్న చిన్న ముక్కులతో, చిన్ని కళ్ళు, చిన్న కాళ్లతో 9 బాతు పిల్లలు బయటకు వచ్చాయి. అందులో ఒకటి మాత్రం నల్లగా వికృతంగా మరి ఓ బాతు పిల్ల బయటకు వచ్చింది. అన్నిటినీ చూసింది. ఇదేంటి, ఇది ఒక్కటే విచిత్రంగా ఉంది, అన్ని చక్కగా పచ్చగా ముద్దు ముద్దుగా ఉన్నాయి, ఇది ఒకటేంటి ఇలా నల్లగా వికృతంగా ఉంది అని చెప్పి ఆలోచనలో పడిపోయింది తల్లి. అయినా పిల్లలే కదా, అందుకని వాటన్నిటిని పిలిచింది. పిల్లలు, మనము స్విమ్మింగ్ నేర్చుకుందాం రండి, మీకు ఫస్ట్ లెసన్ స్విమ్మింగ్ అని చెప్పి ఆ పాండ్ లోకి వాటిని తీసుకొని వెళ్ళింది. ఆ సరస్సులో అవన్నీ ఈదుతూ ఉంటే ఈ చిన్న డక్లింగ్స్ అన్ని కూడా ఆ నల్ల డక్లింగ్ ని చూసి, నువ్వు నల్లగా ఉన్నావు, బాగోలేవు, మేము చూడు ఎంత చక్కగా తెల్లగా పచ్చగా ఉన్నాము, మా ముక్కులు ఎంత అందంగా ఉన్నాయి, మరి మాలాగా నువ్వు లేవు, నువ్వు వేరు, నువ్వు మాతో రావద్దు అని చెప్పేసి ఆ డక్ ని చాలా దూరంగా పెట్టేశాయి. మేము ముందు వెళ్తాం, నా వెనకాలే నువ్వు రావాలి, లాస్ట్ లో రా కావాలంటే అని చెప్పేసి ఆ డక్ ని లాస్ట్ లో పెట్టే. ఆ తర్వాత మిగతా డక్లింగ్స్ అన్ని చాలా సంతోషంగా ఆడుకుంటూ ఉన్నాయి. కానీ ఒక్క డక్లింగ్ ఒక్కతే పైన కూర్చుంది. కానీ ఎవరు పిలవటం లేదు, ఎవరు రమ్మనటం లేదు, ఎవరు ఆడుకోవటం లేదు దాంతో. అవును పిల్లలు, ఇప్పుడు ఇలా జరిగిందా ఎప్పుడైనా? మీ స్కూల్లోనో, మీ ఇరుగు పొరుగు వారితోనో, ఎక్కడైనా సరే వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని కేర్ చేయకుండా, నువ్వు పుట్టిగా ఉన్నావు, నల్లగా ఉన్నావు, చాలా అసలు అగ్లీగా ఉన్నావు, మేము మీతో ఆడుకోము, మీరు చాలా పూర్ ఫెలోస్, మేము ఆడుకోము మీతో అని ఎవరైనా అన్నారా మీతో? అలా మిమ్మల్ని దూరం పెట్టారా? చాలా బాధగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. అలాగే ఈ డక్లింగ్ కి కూడా చాలా బాధేసింది. అలాంటి సమయంలో ఈ డక్లింగ్ చాలా నిబ్బరంగా ఉంది. ఆ తర్వాత అవన్నీ కూడా వాటింటికి వెళ్ళాయి. వాటింటికి వెళ్ళిన తర్వాత ఈ డక్లింగ్స్ అన్ని కూడా, పిల్లలన్నీ కూడా ఈ డక్లింగ్ ని ఒకే మాట అన్నాయి, ఇదిగో నీవు ఒక హెల్ప్ చేస్తావా మాకు అని. అప్పుడు ఈ డక్లింగ్ అంది, చెప్పండి చెప్పండి, నేను చేస్తాను తప్పకుండా అంది. అప్పుడు ఆ డక్లింగ్స్ అన్ని అన్నాయి, నువ్వు మా ఇంటిని వదిలి వెళ్ళిపోవాలి, మేమందరం డిఫరెంట్ గా ఉన్నాం, నువ్వు డిఫరెంట్ గా ఉన్నావు, మమ్మల్ని వదిలి వెళ్ళిపో అని అన్నాయి. చాలా బాధగా, అయ్యో మా మమ్మీ మీ మమ్మీ ఒకరే కదా, మనందరం ఒక ఫ్యామిలీ కదా, మీరేంటి నన్ను ఇలా వెలివేస్తున్నారు అని చాలా బాధగా, అయినా సరే ఇంకెక్కడైనా సరే తలదాచుకుంటానని చెప్పి ఆ డక్లింగ్ ఆ యొక్క వాళ్ళందరినీ వదిలేసి బయటకు వెళ్ళిపోయింది. అలా దూరంగా వెళ్తూ ఉండగా ఒక చిన్న ముసలావిడ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అక్కడ గేట్ దగ్గర నిలబడి, ఆంటీ ఆంటీ ఎవరైనా ఉన్నారా ఆంటీ అంటూ పిలిచింది. అయితే ఓ ముసలావిడ వచ్చింది. బయటికి వచ్చి, అయ్యో డక్లింగ్, సరే బలి బాగున్నావే, రా మా ఇంట్లోకి రా, మా డొమెస్టిక్ డాగ్స్ తో, పెట్స్ తో నువ్వు కూడా ఉండు గాని అని చెప్పి దాన్ని లోపలికి తీసుకెళ్ళి, అవన్నీ కూడా లోపలికి ఈ డక్లింగ్ రావడం చూసి ఆ యొక్క పప్పి కానివ్వండి, కుక్కలు కానివ్వండి, ఆ పిల్లులు అవన్నీ కూడా, ఛీ ఇదేంటి ఇంత అగ్లీగా ఉంది, ఇంత నల్లగా ఉంది, ఛీ ఇది మనతో ఉంటుందా, నో ఇది ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి, ఇదిగో
ఆమె పిలిచింది, కానీ నువ్వు మాతో ఉండడానికి ఆడడానికి వీల్లేదు, నువ్వు చాలా అగ్లీగా ఉన్నావు, నువ్వు ఆ ఆంటీ నిద్రపోతున్నప్పుడు వెళ్ళిపోవాలి ఇల్లు వదిలేసి, మాతో ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి అవన్నీ కూడా ఆ డక్లింగ్ ని తూలనాడే. అప్పుడు ఆ డక్లింగ్ చాలా బాధగా, అయ్యో ఇక్కడ ఏదో ఆంటీ పిలిచింది, ప్రేమగా పిలిచిందని నేను వస్తే ఇక్కడ కూడా నాకు ఎలాంటి సపోర్ట్ దొరకటం లేదే, అయ్యో చాలా బాధగా ఉంది, అయినా సరే అవన్నీ వద్దంటున్నాయి కదా, నేను ఎలా ఉండాలని చెప్పి ఆ డక్లింగ్ అక్కడ నుంచి వెళ్ళిపోయింది. అది అలా వెళ్తూ వెళ్తూ ఉంటే ఓ డాగ్ దానికి ఎదురొచ్చి, పెద్ద డాగ్ అన్నమాట, దానికి ఎదురొచ్చి బో 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 నేను నిన్ను తినేస్తా అంటోంది. ఇక అది భయంతో అలా దూరంగా పరిగెత్తి పారిపోయింది. దూరంగా పారిపోయిన తర్వాత అక్కడ ఒక అతను వచ్చి ఆ డక్లింగ్ ని భయంతో ఉన్న దాన్ని ఇలా చేతిలోకి తీసుకున్నాడు. ఎవరైనా అని చూస్తే ఒక అంకుల్ దాన్ని తీసుకొని, ఒక ఫార్మర్ వ్యవసాయకుడు అది తీసుకొని, ఆ ఇంత అందంగా ఉంది ఏంటి డక్లింగ్, చిన్న డక్లింగ్ భలే ఉందే, నేను దీన్ని తీసుకొని ఇంటికి తీసుకెళ్లి పెంచుతానని చెప్పి దాన్ని ఇంటికి తీసుకొని వెళ్ళి తన పెట్స్ తో పాటు పెంచడం మొదలు పెట్టాడు. దానికి మంచి ఫుడ్ పెట్టాడు, అది చాలా బలంగా తయారైంది. ఓ రోజు ఈ డక్లింగ్ అలా వాళ్ళ ఇంట్లోనే పెరుగుతూ ఉన్నప్పుడు బయటికి వెళ్ళి ఆడుకుందామని అది ఒక పాండ్ దగ్గరికి వెళ్ళింది. ఆ పాండ్ దగ్గర అది అలా తిరుగుతూ చూసుకుంటూ ఉంటున్నప్పుడు ఆకాశం నుంచి అలా కొంగలు, తెల్లటి కొంగలు పైనుంచి ఎగరడం చూసింది. ఎగరడం చూసి, బా ఎంత బాగా ఎగురుతున్నాయి అవి, ఎంత తెల్లగా ఉన్నాయి, ఎంత అందంగా ఉన్నాయి అనుకుంటుంది. ఈ లోపల ఆ కొంగలే వచ్చి ఆ సరస్సు దగ్గర వాలాయి. వాలి అవన్నీ కూడా వాళ్తూ ఉన్నప్పుడు దానికి అర్థమైంది, అమ్మో ఇవి కూడా నన్ను వెలివేస్తాయేమో అని చెప్పి ముందే అది ఆలోచన చేసుకొని వాటి దగ్గరికి అవి హలో అనకముందే ఇదే ముందు, హలో నేను వెళ్ళిపోతానండి, సారీ ఇక్కడ ఉండను, నేను మా ఫార్మర్ దగ్గరికి వెళ్ళిపోతాను, కాసేపు ఉందామని చూద్దామని వచ్చాను, అంతేను, మిమ్మల్ని డిస్టర్బ్ చేయండి, నేను వెళ్ళిపోతాను అని అంటుంటే అవన్నీ కూడా నో 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 అలా కాదు, నువ్వు చాలా అందంగా ఉన్నావు అన్నాయి. అనగానే ఆ డక్లింగ్ కి చాలా డౌట్ వచ్చింది. అది అలా నీళ్ళల్లో తొంగి చూసింది. నీళ్ళల్లో తొంగి చూస్తే అక్కడ సేమ్ తనలాగే ఉంది, కానీ తన ఆకారం మారిపోయింది, తను అగ్లిగా లేదు, ఇప్పుడు చాలా అందంగా తయారైంది, చాలా వైట్ గా ఉంది, చాలా అందంగా ఉంది, అప్పటి ఆకారం లేదు, ఇప్పుడు చాలా బలంగా ఉంది. సో అవన్నీ చూసినప్పుడు ఇది ఎవరు, ఇది నేను కాదే, నేను చాలా అగ్లిగా ఉంటాను కదా అని అనుకుంటోంది ఈ డక్లింగ్. అప్పుడు అది అలా ఒకసారి దుంకితే ఆ నీళ్ళల్లో ఉన్న ఆకారం కూడా దుంకుతోంది. తను రెక్కలాడిస్తే ఆకారం కూడా నీళ్ళల్లో రెక్కలాడిస్తోంది. అవును పిల్లలు, నిజమే కదా, మనం రిఫ్లెక్షన్ అంటే అద్దంలో ఏది చేస్తే అది కనపడుతుంది, నీళ్ళల్లో కూడా అంతే, అది కూడా రిఫ్లెక్ట్ చేస్తాయి మనల్ని. అది మనం ఏం చేసినా కూడా నీళ్ళల్లో సేమ్ అలాగే కనపడుతుంది కదా. అవును, అందుకని ఆ నీళ్ళని చూసి అప్పుడు అది అనుకుంది, అవును ఇదేంటి నేను కొంగల్లాగా ఉన్నాను, తెల్లగా ఉన్నాను అని. అప్పుడు ఆ కొంగలన్నీ అన్నాయి, ఇదిగో నువ్వు ఇంతవరకు ఎలా ఉన్నావు మాకు తెలియదు, కానీ ఇప్పటి నుంచి నువ్వే ఫస్ట్ నడవాలి, మేమందరం నీ వెనకాల ఫాలో అవుతామని. చూడండి పిల్లలు, ఎంత ధన్యత కదా. ఒకప్పుడు అన్నిటికంటే లాస్ట్, ఒకప్పుడు అన్నిటికంటే అగ్లీ, ఒకప్పుడు అన్నిటికీ వేస్ట్ అనుకున్నటువంటి డక్లింగ్ ఈ రోజు ఏమైపోయింది, ఫస్ట్ లోకి వచ్చింది. తన స్వభావం ఏంటో, తన కుటుంబం ఏంటో తనకు తెలిసిపోయింది. అది డక్లింగ్ కాదు, అది కొంగ, అది క్రేన్. సో ఆ క్రేన్ జాతికి చెందింది కాబట్టి అది వాటితో కలిసినప్పుడు అవి వాటిని చాలా ఘనంగా చూసాయి. కూడా యోఫ్తా అనే ఒక అన్నున్నాడు. ప్రియమైనటువంటి పిల్లలారా, ఆ యోఫ్తా గురించి మనకి న్యాయాధిపతులు 11వ అధ్యాయంలో ఉంటుంది. చదువుకోండి తర్వాత, న్యాయాధిపతులు 11వ అధ్యాయంలో యోఫ్తా గురించి రాయబడింది, చదువుకోండి. ఓకే, ఇప్పుడు నేను అతని గురించి చెబుతాను. ఏం జరిగిందో తెలుసా, అతని తండ్రి గిలాదు, అతనికి అనేక మంది పిల్లలు ఉన్నారు. వాళ్లతో కాకుండా అతనికి ఇంకో భార్య కూడా ఉండటంతో యోఫ్తా జన్మించాడు. యోఫ్తా వలన కలిగినటువంటి యోఫ్తా మరియు అతని సహోదరులు అందరూ ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు, వాళ్ళందరూ ఒక దగ్గరే పెరిగారు. కానీ ఈ అన్నలందరికీ ఒక చాలా దుర్బుద్ధి పుట్టింది. ఏంటంటే యోఫ్తా మనతోనే పెరిగాడు, మన ఆస్తిలో, మన తండ్రి ఆస్తిలో మనం వీడికి భాగం ఇవ్వాలి, ఆ పొలాలు, ఆ స్థలాలు అన్నీ ఇవ్వాల్సి వస్తుంది, వీడు ఇలాగే ఉన్నాడంటే వీడిని ఇప్పుడే మనము తరిమేద్దాం, లేకపోతే వీడికి ఆస్తి ఇవ్వాలని చెప్పి నెమ్మదిగా యోఫ్తా దగ్గరికి వెళ్ళి, యోఫ్తా నువ్వు సరైన వాడివి కాదు, మాతో ఉండడానికి వీల్లేదు, మేమే మా తండ్రికి వారసులు, మేం తప్ప ఎవరు కూడా ఈ ఆస్తికి కర్తలు కాదు, నువ్వు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపో అని చెప్పేసి యోఫ్తాని చాలా బాధ పెట్టారు. యోఫ్తా ఆ బాధలో, అయ్యో
నా తండ్రికి నేను చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వకుండా వీళ్ళు నన్ను ఇంత బాధ పెడుతున్నారే అని చెప్పి టోబు దేశానికి వెళ్ళిపోయాడు. టోబు దేశంలో అతడికి మరి చాలా బాధగా, ఇక్కడేంది అన్ని దేవుడి విషయాలు నేర్చుకున్నాడే తండ్రి దగ్గర, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడంతా కూడా చాలా అల్లరిజనం ఉండేవాళ్ళు, చాలా రౌడీజంగా చేసేటువంటి ప్రజలు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ యోఫ్తా దగ్గరికి వచ్చారు. ఏ యోఫ్తా, నువ్వే మా లీడర్, నువ్వు భలేగా ఉన్నావా, తెల్లగా ఉన్నావు, బలంగా ఉన్నావు, సూపర్ గా ఉన్నావు యోఫ్తా. నువ్వు ఇది ఏ దేశం యోఫ్తా? ఆహా, ఆ దేశమా, ఓకే ఓకే, నువ్వే మా లీడర్ ఇప్పటి నుంచి, నువ్వే లీడ్ చేయాలి మమ్మల్ని అందరినీ వీటిలో అని వాళ్ళందరూ అతని దగ్గరికి వచ్చారు. యోఫ్తా వాళ్ళందరితో కలిసి ఉండేవాడు. అయితే కొన్ని రోజుల తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేల్ ప్రజల మీదకి యుద్ధానికి వచ్చారు. ఆ యుద్ధంలో వీళ్ళు కూడా ఉన్నారు, తన అన్నలు కూడా ఉన్నారు. అప్పుడు వాళ్ళందరికీ భయం వేసింది. అమ్మో, అమ్మోనీయులు వస్తే ఇంకేమైనా ఉందా? వాళ్ళందరూ వచ్చి వీళ్ళని తుక్కుగా ఓడించి వాళ్ళ ఆస్తి అంతా పట్టుకుపోతారు. అప్పుడు వీళ్ళకి గుర్తొచ్చింది, అరే యోఫ్తా అయితే చాలా బలంగా పరాక్రమం గలవాడు కదా, ఎంత బలంగా ఉండేవాడు, మనం అన్న మాటలకి పాపం చాలా బాధపడి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ యోఫ్తా దగ్గరికి వెళ్దామా అని చెప్పి మళ్ళీ టోబు దేశానికి వీళ్ళు వెళ్ళారు, వర్తమానం పంపించారు. యోఫ్తా, నువ్వు గనక వచ్చి అమ్మోనీయులతో యుద్ధం చేసి మమ్మల్ని అందరినీ కాపాడితే మా మీద నిన్ను అధిపతిగా చేస్తాము అని చెప్పి వాళ్ళు అన్నారు. అప్పుడు యోఫ్తా అన్నాడు, అయితే నేను వచ్చి యుద్ధం చేస్తే మీ మీద నన్ను అధిపతిగా చేస్తారా? మీరందరూ నన్ను వెలివేశారు కదా అన్నాడు. అప్పుడు వాళ్ళందరూ అన్నారు, ఎస్, మేము తప్పకుండా నిన్ను అధిపతిగా చేసుకుంటాము అన్నారు. అప్పుడు యోఫ్తా తిరిగి మళ్ళీ తన దేశానికి వచ్చాడు, తన తండ్రి ఇంటికి వచ్చాడు. వచ్చి అక్కడ మిస్బాలో దేవుని సన్నిధిని ప్రార్థన చేస్తాడు. ఏమనంటే, నా తండ్రి దేవా, పితరుల దేవా, ఇదిగో నా మనస్సంతా ఇదిగో వీళ్ళందరూ నన్ను పిలిచారు, నేను వచ్చాను. నువ్వు నాకు తోడై ఉంటే నేను అమ్మోనీయులతో యుద్ధం చేసి గెలుస్తాను, గెలిచి నా తండ్రి ఇంటి అందరూ వారి మీద నేను అధిపతిగా ఉంటాను, నీవు నన్ను దీవించు ప్రభువా అని ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే యోఫ్తా ప్రార్థన చేసుకున్నాడో మరి దేవుడు కూడా యోఫ్తా ప్రార్థన విన్నాడు అని ఉంది బైబిల్లో. యోఫ్తా ప్రార్థన వినడమే కాదు, అతడు ఆ అమ్మోనీయులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ తుక్కుగా ఓడించేశాడు. తన ఫ్రెండ్స్ అందరు టోబు దేశం వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు అందరూ కలిసి వెళ్లి అమ్మోనీయుల్ని తుక్కుగా ఓడించేసి అతడు గెలిచి మరి తన ఆస్తినంతటిని, తన ఇంటి వారందరినీ కాపాడుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవును కదా పిల్లలు, ఆ డక్లింగ్ కూడా చాలా అగ్లీగా ఉంది, కానీ ఆ తర్వాత చాలా బలంగా తయారైంది. ఒక కొంగ జాతికి చెందిన ఆ యొక్క డక్లింగ్ ఎప్పుడైతే అది తెల్లగా అందంగా మారిపోయిందో, బలంగా మారిపోయిందో, మరి అలాగే ఈ యోఫ్తా కూడా చాలా పరాక్రమం గలవాడు కదా, దేవుడు అతన్ని అలా యూజ్ చేసుకున్నాడు. మిమ్మల్ని కూడా ఇప్పుడు ఎవరైనా యు ఆర్ వీక్, యు ఆర్ సో అగ్లీ అంటున్నారా? నో వరీస్. దేవుడు మీకు తోడై ఉంటే ప్రార్థన చేయండి. దేవుడు మీకు తోడై ఉంటే యూ విల్ బికమ్ సో స్ట్రాంగ్, యూ విల్ బికమ్ సో వైజ్, యూ విల్ బికమ్, మీరు లోకంలో అందరికంటే చాలా మంచిగా అనిపించేలాగా దేవుడు మిమ్మల్ని మార్చివేస్తాడు. ఇప్పటికి మిమ్మల్ని దేవుడు, మీరు లోకంలో ఎవరైనా సరే మిమ్మల్ని ఏమన్నా అంటున్నారా, భయపడొద్దు. దేవుడి దగ్గర ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని చాలా పరాక్రమవంతులుగా, ధైర్యవంతులుగా, మీరు మంచిగా మాట్లాడగలిగే వారిగా, అన్ని విషయాల్లో మీకు మంచి అవగాహన ఉంటుంది, గ్రహింపు ఉంటుంది. కనుక దేవుని దగ్గరికి రండి. యోఫ్తాలాగా దేవునితో ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని కూడా అంత బలంగా వాడుకుంటాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రం నాయన. చిన్నపిల్లలు ప్రభా అనేకమైనటువంటి ఇబ్బందులు గుండా వాళ్ళు ఉన్నటువంటి చదువుల్లో, స్కూల్స్ లో, సమాజంలో వెలివేయబడుతున్నటువంటి రీతిలో ఎక్కడైనా ఉంటే కనుక వాళ్ళందరినీ కూడా మీరు ఈ రోజున దర్శించండి ప్రభా. అవునైనా, నువ్వు వీక్లింగ్స్ ని, నీకు చదువు రాదు, నీకు తెలివి లేదు అనే వాళ్ళందరినీ కూడా అయ్యా మీరు దర్శించి వాళ్ళందరికీ కూడా మంచి జ్ఞానాన్ని ఇవ్వండి, మంచి తెలివినివ్వండి, మంచి బుద్ధినివ్వండి. ఎలా యోఫ్తాని మీరు వాడుకుంటున్నారో అలా వారు కూడా మంచి బలమైనటువంటి అయ్యా నీ సాధనాలుగా వాళ్ళని చేసుకోమని నజరేయుడైన యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే నేర్చుకుందామా? నా యొద్దకు వచ్చువారిని నేను ఎంత మాత్రమును బయటికి తోసివేయను. యోహాను 6:37. బాయ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం.